ఏ ఊరైనా ఇది? విరవండి. ఓకే. ఏ నియోజకవర్గం? పిఠాపురం మండలం విరవండి. ఓకే. ఏంటి ఈసారి ఎలా ఉంది పిఠాపురంలో ఎవరికి అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఫుల్గా ఉంటుందండి. ఒక 80 లక్షలు రావచ్చండి. 80,000 80,000 లక్ష మెజార్టీ రావచ్చండి. ఓకే. అంటే ఇక్కడ మరి ముద్రగడ గారు కానీ ఎల్లగాని డబ్బులు ఖర్చు పెడితే రెడీగా ఉంటున్నారంట కదా మరి? ఏ డబ్బులు ఖర్చు పెట్టినా అందరినీ చూసారు కదా సార్. వాళ్ళ డబ్బులు ఇచ్చేసుకుంటారు కానీ ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ వేస్తారండి. ఇంకా మరి ముద్రగడ వేసి చెప్తే వినరంటారా? ముద్రగడ్డ మాటలు, వంగా గీత గారి మాటలు, ఇంక ఇలా దొరబాబు మాటలు, వీళ్ళు ఎవరి మాటలు ఇంక లెక్క చేయరండి. అయిపోయిందండి. వాళ్ళు చూసామండి అందరినీ. ఈ చుట్టూ కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తామండి. వంగగీత గారు 5 సంవత్సరాలు ఏమన్నా చేశారా అభివృద్ధి కానీ ఎంపీగా? ఈ 5 సంవత్సరాలు ఆపడలేదండి ఆవిడ. అసలు కనపడలేదండి ఎవరికైనా. మొన్న వచ్చిందండి ఈ మధ్యన. అప్పుడు ఎప్పుడో 30 లో కొబ్బరికాయ ఏదో కొట్టిందండి. ఓవర్ బ్రిడ్జ్ ఏదో పడుతుందని అప్పుడు చూస్తున్నామండి. ఆ కొబ్బరికాయ కొడతాం చూసామండి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామండి. మళ్ళీ వచ్చి ఏమన్నా గెలిపిస్తారా మరి పవన్ కళ్యాణ్ గారిని? వన్ సైడ్ అండి. పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అయిపోద్దండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పిఠాపురం మండలం అండి, విరవ గ్రామం. ఇక్కడ ఎలా ఉంది ఈసారి? పవన్ కళ్యాణ్ గారికి అండి బాగుంటుంది, చాలా బాగుంటుంది. వార్ వన్ సైడ్. వంగగీత గారు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాను, నేనే ఇక్కడ లోకల్ అంటున్నారు. ఏముండదు సార్, ఇది ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. ఏమన్నా మొత్తం చదువుకునే వాడి కాట ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఇక్కడ పిఠాపురం మండలంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా యువతకు మట్టుకి చాలా మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏమైనా కంపెనీస్ తీసుకురావడానికి కానీ ఇవన్నీ కూడా. 5 ఏళ్ళలో వంగగీత గారు ఏం చేశారు మీ కాకినాడకి కానీ పిఠాపురానికి? ఏమన్నా మరి అంతవరకు నాకు తెలియదండి. అంటే లోకల్ కాబట్టి లోకల్ వరకే మాట్లాడగలుగుతాను. మరి ఆవిడ ఎంపీగా చేయరు కాబట్టి మరి అక్కడ ఏం జరిగిందని మనకు తెలియదు. పిఠాపురానికి ఏమైనా చేశారా? పిఠాపురానికి మరి ఏమంటే ఏం చేశారనేది మాకు ఐడియా లేదండి. మరి ఈసారి ఆవిడకి వేస్తారా ఈయనకి వేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చూద్దాం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫస్ట్ టైం ఏదైనా పోటీ చేసేది. అందరం చూసామండి. ఈయన చూద్దాం, ఈయన ఎలా చేస్తారు, ఈయన పనితీరు ఎలా ఉంటుందో, ఏ విధంగా చేయగలుగుతారు, ఏమైనా మంచి మంచి కంపెనీస్ తీసుకురాగలుగుతారు, పిఠాపురం మంచి అభివృద్ధి పథంలో పెట్టగలుగుతారు, ఇవన్నీ చూడాలి, వెయిట్ చేయాలి కదండి. ఇప్పుడు అవకాశం ఇస్తేనే కదండి తెలిసింది ఏదన్నా. అవకాశం ఖచ్చితంగా 100% అందులో నో డౌట్ అండి. వార్ వన్ సైడ్ అంటే ఖచ్చితంగా ఆయనకి 50,000 నుంచి 60,000, 70,000, 1,00,000 కూడా రావచ్చు మెజార్టీ.